ఏంటి చేతిలో ఇన్ని డబ్బులు పెట్టుకుందాం అనుకుంటున్నారా? గేమ్లో గెలిచిన వాళ్ళకి 5,000 వస్తాయంటండి. అయితే నేనే గెలవాలని కోరుకుంటున్నాను. మరి గేమ్ ఏంటో తెలుసా? స్పిన్ అండ్ విన్. ఈ 5,000 నాకే రావాలందండి, కానీ చాలా హర్డిల్స్ క్రాస్ చేసుకుని వెళ్ళాలి. ఏమున్నాయి చూస్తారా? మిర్చి ఉంది, బాటిల్ స్లాబ్స్ ఉన్నాయి, ఇంకా డేర్ కూడా ఉందండి, ఇంకా చాకోస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నాకే రావాలి. ఈ పచ్చిమిరపకాయలు మాత్రం వాళ్ళిద్దరికి రావాలి. ఈ గేమ్ కావాల్సినవన్నీ చూసారు కదండి. మరి గేమ్ ఎవరెవరు ఆడుతున్నారో తెలుసుకుందామా? ఈ గేమ్ బన్నీ ఆడుతుందండి, తర్వాత మా హస్బెండ్ ఆడుతున్నారు, ఇంకా నేను కూడా ఆడుతున్నాను. మరి స్టార్ట్ చేద్దామా? ఛాలెంజా? ఎవరు గెలుస్తారో 5,000? నేను అనుకుంటున్నా. స్టార్ట్ చేద్దాం. గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. నాకు ఆ చాకోస్ డబ్బులు తప్ప ఇంకేం రాకూడదు. మరి బన్నీకి ఏమొస్తుందో చూద్దాం. ఏ రెండు ఒక దగ్గర ఉన్నాయి, ఆ రెండిట్లో ఏదో ఒకటి వస్తే విన్ అయిపోదామని. ఓకే, స్టార్ట్ చేసేస్తున్నాం. అయ్యో బాటిల్ స్లాబ్స్. స్టార్టింగ్ బన్నీకి బాటిల్ స్లాబ్స్ వచ్చాయండి. ఎన్ని స్లాబ్స్ కొట్టను? 5. 1 2 3 4 5. ఇది నా మీద రివెంజ్ తెచ్చుకుంటున్నామో తర్వాత. దేవుడా, నాకు ఆ డబ్బులు వచ్చేలా చేయి దేవుడా. చూపించు. ఏంటి ఏంటి? చాకోస్. నాకైతే చాకోస్ వచ్చాయి. బాగున్నాయి. ఇప్పుడు నువ్వు సరిగ్గా వెయ్యి. ఆ బాటిల్ స్లాబ్స్ కానీ మిర్చి కానీ వచ్చేలా చూసుకో. అంత సీన్ లేదు, డబ్బులు పడిపోతాను. డబ్బులు వద్దు, పచ్చిమిరకాయలు రావాలి తేడా, లేదంటే డేర్ రావాలి. లేదు లేదు, మధ్యలోకి వచ్చింది. మళ్ళీ వెయ్యి. ఇది మధ్యలోకి వచ్చింది. పర్ఫెక్ట్గా రాదు కదా. పర్ఫెక్ట్గా వచ్చేవారు వేయడమే, అందుకే ఇంకా 2-3 పెట్టాలి. డబ్బులు. ఓ మై గాడ్, డబ్బులే వచ్చాయి. మొత్తం కాదమ్మా, మొత్తం కాదు, ఒక్కటి తీసుకో. ఓకే, 500 అయితే నా హస్బెండ్కి వచ్చాయండి. మా ఇద్దరికి ఇంకా ఏ డబ్బులు రాలేదు. మిగతావన్నీ నాకే. 4,500 నావే. మొదలెట్టారంటే ఇంకా ఆగే వరకు మొత్తం మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బన్నీ అయితే ఈసారి డబ్బుల్ని సరిగ్గా సర్దుకుని మరి కూర్చుంది. ఉన్నాయి, నా దగ్గరే ఉన్నాయి, కానీ నా దాకా రావట్లేదు. ఉన్నాయి, మాకు వస్తాయి. ఏంటిది? ఏంటి అలా వేస్తున్నావు? రెక్కలకు రాదు సరిగ్గా. ఆగు. పచ్చిమిర్చి తినడానికి కూర్చుంది అది. ఆల్రెడీ రెడీగానే ఉన్నాను, కానీ ఇప్పుడు మిరపకాయ తిన్న గేమ్ అయిపోయేప్పటికి డబ్బులన్నీ నాకు రావాలి గైస్. మన సరదా తీరిపోయింది. చిన్న మొక్కలు తినిపోని. గుంటూరు మిర్చి అది మొత్తం కొరికేస్తుంది చూడు. సైకో అది, మొత్తం తినేస్తుంది. వాటర్ కావాలా? ఏమో వాటర్ తినాలి. మండుతున్నట్టుంది. సైకో ఆనందం. పచ్చిమిరకాయలు తెచ్చి మరీ పెట్టింది దేవుడా, నాకు మాత్రం రాకూడదు దేవుడు. అవి వాటర్ కూడా తాకుండా ఆడదాం గైస్, అప్పుడే డబ్బులు వస్తాయి మనకి. పిచ్చే. ఇప్పుడు నేను దేవుడా, నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ ఆ పచ్చిమిరపకాయలు మాత్రం వద్దు దేవుడా. డబ్బులు వెళ్ళిపోయినా పర్లేదు కానీ ఆ పచ్చిమిర్చి మాత్రం తప్పకుండా రావాలి. మీరు పక్కకి వేసుకుంటే మీరు తీసేస్తారా? నేను మాత్రం తినాలా? సరే అసలు సంబంధం లేదు. అక్కడ వచ్చేస్తాను, గావు కాకలు పెడతాను, పచ్చిమిరపకాయ తినేసి. నాకైతే డేర్ వచ్చిందండి. నువ్వు ఇవి తినమంటే మొత్తం తినేసింది ఒకేసారి. ఇంకో డేర్. ఓ పాట పాడు ఏదైనా. I dare you to eat మిర్చీస్. సాంగ్ పాడు సిరి, సాంగ్ పాడు. నేను సాంగ్ ఏం పాట పాడమని అడిగారండి. గానకోకిల గొంతు భయపడకండి, అసలే చాక్ వస్తుంది గొంతు. మిర్చి 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 పచ్చి మిర్చి తినేసిందే బన్నీ బన్నీ బన్నీ. ఏ గ్రీన్ 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 మిర్చి తినిందే బన్నీ 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 బన్నీ. అంతే. స్టార్ట్. ఏం రావాలని కోరుకుంటున్నారు? నా బాధ నీకు కూడా రావాలి, నీకు మిర్చి రావాలి. నువ్వు మిర్చి
ఒక్కళ్ళు మంచి కొనుక్కోరంటే ఏ అస్తమాటు డబ్బులు తీసేసుకుందామనా? అప్పటికే 500 దబ్బావు ఇంకా 4500 ఉంది అక్కడ. అదే సారీ డబ్బులు వెళ్ళిపోదా అంతే ఏం లేదు బాటిల్ స్లాబ్స్ లేదు రాదు వచ్చింది. చీటింగ్ ఆడుతున్నావా? ఇది పక్కకు మీకు వస్తే మాత్రం చీటింగ్ ఆగువే ఆగు. సరే చాకోస్ తినే. ఎక్కడ తిన్నా? ఇంకా తిను తిను ఎంజాయ్ చేయండి. నాకు మాత్రం చెత్త వచ్చాయి, మీ ఇద్దరికి మంచి వచ్చాయి. పచ్చిమిరపకాయలు తినాల్సిన నోరు చాక్ వస్తుంది. నేను హర్ట్ అయ్యాను. అంత సీన్ లేదు. మీకు మాత్రం పక్కకి వెళ్ళిపోయి అంటారు, మాకు మాత్రం అలా తినాలా? ఏంటేమా మాట్లాడితే డబ్బులు సర్దేస్తుంది ఏంటిది? మనకి డబ్బులు ఇక్కడ నా సైడ్ ఉంటే నాకు ఎందుకో కలిసి రాలేదు అనిపిస్తుంది గాయస్. ఇక్కడ ప్లేస్ అయితే మార్చిపోతున్నాను నేను. బాటిల్ స్లాబ్స్ నా సైడ్ పెట్టుకొని ఇప్పటికి 2 ప్లేసులు మార్చింది. డబ్బులు ఇక్కడ పెడుతున్నాను గాయస్. డబ్బుల్ని ఎలా దొబ్బుదామని చూస్తుంది. అలాగే చాకోస్ కూడా ప్లేస్ మార్చేద్దాం. ఓకే ఈసారి బన్నీకి పచ్చిమిరపకాయ 2సారి వస్తే సరదాగా ఉంటుంది. ఆగవే. ఏ మళ్ళీ బాటిల్ స్లాబ్స్. ఆ డబ్బులు ఇక్కడ ఉన్నాయి, ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. బాటిల్ స్లాబ్స్ వచ్చింది అంటే ఇంత దరిద్రం నెత్తి మీద రాస్తున్నారు. నెత్తి మీద దరిద్రం రాసి. సరే ఈసారి నువ్వు కొడతావా? ఎన్ని స్లాబ్స్ చెప్పు? 10. 10. ఓకే 1 2 3 4 5 ఇప్పుడు నాకు ఎలా కొట్టావో నెక్స్ట్ నీకు ఉంటుంది చూసుకో. 10. నెక్స్ట్ నీకు అదే. నాకు రావు. ఇప్పుడు నేనా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మనం స్పిన్ వేసామంటే పచ్చిమిరపకాయ తప్ప ఏమొచ్చినా పర్లేదు. ఓకే బాటిల్ స్లాబ్స్ రావాలి అయితే. ఏ నేను కొడతాను తేజ, నేను కొడతాను తేజ. ప్లీజ్ తేజ, ప్లీజ్ తేజ, ప్లీజ్ తేజ, నేను కొడతాను తేజ. ఓపెన్ చేద్దాం. 50-50. సగం నువ్వు సగం నేను. అదేంటి నేను కదా కొట్టాలి నిన్ను. నాకు అవకాశం ప్లీజ్. సరే సరే. ఓకే ఇద్దరం నెంబర్ చెప్తాం. పెళ్ళాన్ని కొడుతున్న మొగుడు చూడండి. మరి చెయ్యి పోలీసులు చూడండి. ఓకే 12 స్లాబ్స్. 6 నువ్వు 6 నేను. ఓకే ఏంటిది? తీసుకో సమాంతర న్యాయం ఇది, సమాంతర న్యాయం. ఓకే దా తీసుకో బాటిల్ తీసుకో. స్టార్ట్ నేను 1 2 3 4 5 6. నన్ను అంత గట్టి కొట్టు, దాని స్లోగా కొడుతున్నావు. ఇలా అలా కొట్టాను. ఏం కాదు. కొట్టాడు. లాస్ట్ కొట్టాను గట్టిగా. దా ఇప్పుడు ఏంటి బాబు అన్నావు? నేను మిర్చి తింటే నా కోసం సాంగ్ పాడతావా? ఇప్పుడు నీకు స్లాబ్స్ ఇస్తాను, నీ కోసం కూడా సాంగ్స్ పాడుకో. కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి. ఆడితే ఆడాలి. నాకు తెలీదు, చెయ్యి పెట్టింది. కూడా 1 2 3 4 5 6. అయ్యో వీడియో తీయలేదు మళ్ళీ. వీడియో రికార్డ్ అవ్వలేదు. మళ్ళీ తీ. అయ్యో అవ్వలేదు. ఎందుకు దేవుడా మంచి వాళ్ళకై కష్టాలన్నీ, చెడ్డ వాళ్ళకి కూడా మిరపకాయలు ఇవ్వు దేవుడా. చాకోస్ చెప్పానుగా, దేవుడు కష్టాలన్నీ మంచి వాళ్ళకే ఇస్తారు. దేవుడా ఇంకొకసారి పచ్చిమిర్చి ఇవ్వా. ఆ చాకోస్ మనకి ఎలాగో రావు కానీ మనమే తినేద్దాం. వాళ్ళు కొన్ని నేను తింటాను. డబ్బులు రావాలి 5,000 నాకే రావాలి. అయ్యో డేర్. నేను ఇచ్చే డేర్ ఏంటంటే అందులో ఉన్న పచ్చిమిర్చి మొత్తం తినాలి. గేమ్ లో తినేసి డేర్ లో తినేసి ఈ గేమ్ లో ఉన్న చీటింగ్ అయితే డబ్బులు ఇవ్వాలని పెట్టు డేర్. లేదు గేమ్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లేవు. సరే ఏడుస్తున్నావు కదా, ఓకే వెళ్ళి ఒక 10 గుంజులు ది. 10 కొంచెం తగ్గించు. ఇంకొక మాట చెప్పు. ఏంటి డైరీ ఇచ్చే వాళ్ళు ఇష్టం వెళ్ళి చెయ్యి. 10 లే అక్కడ సిరిపక్క నుంచి చెయ్యి. కదలాలి 10 గుంజులు తీయాలి. ఇట్రా చెవులు పట్టుకోవాలా? అక్కర్లేదులే మామూలుగా చెయ్యి. 1 2 3 నన్నే కొడతావా? 4 5 నాకు మిర్చి రావాలని కోరుకుంటావా? చెయ్యి చెవులో సరిగ్గా చెవులు పట్టుకో. స్కూల్లో కూడా నేను ఎప్పుడు ఇలా తీయలేదు గైస్. గుర్తు పెట్టుకుంటాను, మీరు నాకు దొరక్కపోరు. ఆడు. ఓకే ఇప్పుడు మనం ఈసారి డబ్బులు వస్తే బాగుంటుంది. పచ్చిమిర్చి మాత్రం రాకూడదు. ఆ డబ్బులు అన్నది నా కోసమే. మిర్చి వస్తుందా? డబ్బులు అన్నది నీ కోసమే కానీ నీకు రావు. అయ్యో
నోటు మన సొంతమైంది గైస్, ఒక నోటు. అయ్యో దేవుడా, ఇంకా 4000 మాత్రమే మిగిలాయి. దేవుడా, నా దాంట్లో ఎందుకు ఇచ్చేసే వాళ్ళకి? సరే మిగతా ఇచ్చే. ఎడమ్మ ఇచ్చేసేది మిగతా దొబ్బేద్దామని ఈ శుభ సందర్భంలో. దేవుడా, నేను ఏం మహాపాపం చేశాను. ఏ పెట్టు పెట్టు, నాకు వస్తాయంట మిగతావి, నీకు అర్థం కావట్లేదు. ఏంటి ఇద్దరు అలాగా తల నోటు జేబులో వేసుకున్నారు? నేను ఒకటే వేసుకున్నాను. 2 వేసావు నువ్వు. ఇది చీటింగ్, డబ్బులన్నీ మీ ఇద్దరు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక పని చేద్దామా? ఏంటి? అయితే ఇప్పుడు చీటీలు వేద్దాం, 3 చీటీలు వేద్దాం. ఒక దాంట్లో ఈ చాకోస్ డేర్ పక్కకు తీసేద్దాం. ఒక దాంట్లో ఏమో మనీ అని రాస్తాను, ఇంకో దాంట్లో బాటిల్ స్లాప్, ఇంకో దాంట్లో మిర్చి అని రాస్తాను. సరే. సో ఇప్పుడు ఆ చీటీస్ ఇలా వేసి తీసుకుంటాము. ఎవరికి ఏది వస్తే అది వాళ్ళు చేయాలి. సరే నీకు ఓకేనా సరే? అది డబ్బుల కోసం నాకు అదే అనిపించింది. లేదంటే మొత్తం నువ్వు దొబ్బేసేలా ఉన్నావు. సరే సరే కానిద్దాం. పోలేండి, ఏదైనా ఒకటి వచ్చింది కదా చూద్దాం. సో గాయస్, ఇక్కడ అయితే మనకి డబ్బులు అయితే ఒక 3500 మిగిలాయి. అండ్ మిర్చిస్, బాటిల్ స్లాబ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడైతే మనం చీటీస్ లో రాసేస్తున్నాం. ఇక్కడ మా సిరి అయితే చాకోస్ గిన్నె పెట్టుకుని కూర్చొని ఎంజాయ్ చేస్తుంది అనమాట తింటూ. మీరు చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ సెక్షన్ నుంచి రైట్ సైడ్ కి స్లైడ్ చేస్తే హైప్ అని ఉంటుంది, హై పాయింట్స్ ఇవ్వండి గైస్. లైక్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, చేయని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్. ఏ టైప్ ఆఫ్ గేమ్స్ ఆడమంటారో కామెంట్ చేయండి, సజెస్ట్ చేయండి కామెంట్స్లో. మిర్చి 3500 మిగిలే కదండి ఇందాక, అవి అలాగే ఒక మిర్చి ఇంకా బాటిల్ స్లాబ్స్ అనమాట. వీటిలో ఎవరికే చీటీ వస్తుందో మరి ఆ దేవుడికే తెలియాలి. నాకేమో ఆ ఫస్ట్ ఉన్న చీటీ వస్తే బాగుండు, ముద్దుగా ఉంది అనిపిస్తుంది. బన్నీకి మిర్చి వస్తే బాగుండు. ఖచ్చితంగా మిర్చి మళ్ళీ నీకేమో బాటిల్ స్లాబ్స్. 1000 రూపీస్ తీసుకున్నావు, అదేమో 500 తీసుకుంది. నేనేమో సరే 1000 రూపీస్ 1000 తీసుకున్నావు కదా, నీకు మిర్చి దానికి బాటిల్ స్లాబ్స్. మొత్తం నాకే. రండి అయ్యో తీసుకో. నాకు మిగిలిందే తీసుకుంటాను. ఏమొచ్చిందో చూద్దాం, మీ ముందే ఓపెన్ చేస్తా. ఎందుకు చూపించండి నేను. మిర్చి ఇవ్వలేదు, మేము ప్రెజెంట్ చేయలేదు ఇంకా. చూపించు. లాగేసుకున్నాడు మొత్తం. నాకు తెలీదు, వచ్చింది డబ్బులు అంతా నాకే. ఈ చీటీస్ పెట్టింది నేను. ఎందుకే వస్తే 500తో పోయేదాన్ని 3500 ఒకేసారి పోగొట్టావు కదా చీటీలు. ఆగు, నువ్వు కనీసం 500 అయినా తీసుకున్నావు. ఆగు, ఈ గేమ్ పెట్టింది ఎవరు? నేను. ఈ చీటీస్ పెట్టింది నేను. నాకు మిర్చి వచ్చింది. ఏంటి సగం సగం? ₹1 ఎవరికి ఇవ్వనండి. ఇప్పుడు దాంతో మిర్చి తినిపిస్తే, దానికి మిర్చి వచ్చింది, దాంతో మిర్చి తినిపిస్తే నీకు చాకోస్ తింటున్నానుగా. సరే ఒక 500 ఇస్తాను, పోనీ తీసుకుని. అంతేగాని నాకు ఇవ్వు. 500 అడుగుతుంది, అంతేగాని నాకు ఇవ్వు. సరే నీకు ఇస్తాను. సరే మిర్చి తినైతే 500 అంటే ఎన్ని నోట్లు ఉంటాయి గైస్? కామెంట్ సెక్షన్ లో చెప్పండి, 500 ఇస్తాడంట. ఎన్ని నోట్లు తీసుకోవాలి, ఎన్ని నోట్స్ తీసుకోవాలి? ఇది అన్ని షేడింగ్ చేస్తుంది లాస్ట్ లో. చూడండి సార్, ఇదన్నీ చీటింగ్ చేస్తుందని నన్ను అంటూ మిర్చి వస్తే చాకోస్ తింటూ కూర్చుంది. నీకు ఒకటి అర్థం కావట్లే. చూడు ఫస్ట్ 500తో పోయేది 3500 ఒకేసారి పోగొట్టింది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడ డబ్బులు మార్చింది. ఎన్ని చేసిందో ఫస్ట్ నుంచి ఇది. దీన్ని కొట్టండి అందరూ. సరే నేను వెళ్ళొస్తాను, అది అయిపోయింది కదా.